మరొక్కసారి వాగ్దానం చేసిన వారు ఆ యేసు ప్రభుతో సదాకాలం జీవించాలంట. యేసు ప్రభు నువ్వు నేను సరిగున్నా సరిగా లేకున్నా ఒక్కసారి ఆయనతో మనం ఒప్పందం చేసుకున్న తర్వాత దేవుడు మనతో ఒప్పందం చేసుకొని ఆయన సదాకాలము మనతో జీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనుషులు కాంట్రాక్ట్ బేస్డ్ రిలేషన్స్ లో ఉంటున్నారు. నిబంధనలు కాదు, వాగ్దానాలు కాదు. ఈరోజు మంచిగా ఉంటే నేను నీతో మంచిగా ఉంటా, మంచిగా లేకపోతే నువ్వు నాకు వద్దు. అది వాగ్దానం కాదు, నిబంధన జీవితం కాదు. అది నిబంధన జీవితం అంటే దేవుడు మనతో ఉన్నట్టు. అందరూ కూడా నీకు ఎప్పుడు దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఎన్నో వాక్యాలు మీరు విన్నారు. కానీ దొరకనప్పుడు నువ్వు ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞకి మీరకుండా నువ్వు ఉండాలా. ఎందుకొరకంటే దొరకనప్పుడే కదా నీకు ఆవేశం వచ్చేది, దొరకనప్పుడే కదా నీకు కోపం వచ్చేది, దొరకనప్పుడే కదా నీకు డిప్రెషన్ వచ్చేది, దొరకనప్పుడే కదా నువ్వు ఏడ్చేది, కోపగించేది, కొట్టేది, చిరాకు పడేది, రకరకాల పాపం చేసేది, వ్యసనాలకు గురయ్యేది. దొరకనప్పుడే కదా. దొరకనప్పుడే దేవుడు అంటున్నాడు, దొరకనప్పుడే నువ్వు నా ఆజ్ఞ మీరకు అన్ని దొరికేదేలా. కానీ దొరకనప్పుడే ఉండగలిగినోడే నిజమైన దేవుని బిడ్డ అని దేవుని ముందు సాక్షిగా నిలబడతాడంట. అన్ని మంచిగా ఉన్నప్పుడు దేవుడు దేవుడు అనేటోళ్ళు చాలా మంది. అమ్మ బాలేనప్పుడే నీకు ఏం చేయాలో నీకు తెలవాలా. దేవుని అలా పట్టుకొని కూర్చోవాలంతే. నువ్వు ఏం చేయకపోయినా పర్వాలే, కేవలం దేవుని పట్టుకొని కూర్చో, దేవుని విడవకుండా కూర్చో, ఆయన ఆజ్ఞని మీరకుండా పాపం చేయకుండా కూర్చో చాలు. నీకు ఓపిక అంతా నశించిపోయినప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు పాపం చేయకుండా, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం చేయకుండా ఉండు చాలు. దేవుని పట్టుకొని ఉండు చాలు. ఆ దేవుని గెలుపు రుచి చూస్తావంట. హల్లెలూయా.